నమస్తే, నేను లక్ష్మణ్. ఈ రోజు వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు లాయర్ల సమక్షంలో. అయితే ఈ క్రమంలో ఆయన గన్నవరం నియోజకవర్గంతో పాటు పక్కనున్న 4 నియోజకవర్గాల్లో చేసిన భూదందాలు, మైనింగు, అక్రమాలు, భూదోపిడీ, భూ కబ్జాలు, అవినీతి, బెదిరింపులు, హత్యాయత్నాలు, వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపి డీజీపీకి నివేదిక ఇవ్వాలని చెప్పి నిన్ననే కూటమి ప్రభుత్వం కూడా సిట్టు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. సిట్ అధికారులు వాళ్ళ విచారణ అయితే ఈ రోజు నుంచి ప్రారంభించారు. 10 గంటల నుంచి విజయవాడ పోలీస్ స్టేషన్లో ఆయన కస్టడీని తీసుకొని విచారణ చేస్తూ జరుగుతుంది. అయితే సత్యవర్ధన్ కేసుతో పాటు మరో 2 కేసులు కూడా వల్లభనేని వంశీకి సంబంధించి పీటీ వారెంట్ అయితే ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో చాలా మంది బాధితులు వల్లభనేని వంశీ పైన ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్లకి క్యూ కడుతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ అవినీతి కొండ హైడ్రామా ఏ విధంగా పోలీస్ అధికారుల దగ్గర విచారణలో చెప్తున్నారంటే అన్నిటికీ తెగుమ అనే ఒక సూత్రాన్ని తీసుకున్నారు. అదే తెగుమ అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, అదే తెగుమ. ఈ తెగుమ సూత్రాన్ని పాటిస్తున్నాడు వల్లభనేని వంశీ. పోలీసులకి సహకరించట్లేదు అన్నది బాగా వినిపిస్తున్న వార్త. అయితే ఆయన్ని పోలీసులు ఏ విధంగా విచారిస్తున్నారు, ఆయన సమాధానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అయితే మొదటి ప్రశ్న, గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినతో పాటు కార్యాలయాలను తగలబెట్టింది ఎవరు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సత్యవర్ధన్ని బెదిరించింది ఎవరు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సత్యవర్ధన్ తల్లిదండ్రులను బెదిరించింది ఎవరు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఎవరు? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సత్యవర్ధన్ని హైదరాబాద్లో మీ నివాసానికి తీసుకువెళ్ళింది మీరు కాదా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అనగానే ఈ 5 ప్రశ్నలకి తెగుమ సూత్రాన్ని వల్లభనేని వంశీ బాగా పాటించాడు. ఆ తర్వాత సిట్ అధికారులు అయితేనేమి, అక్కడున్న పోలీసు అధికారులు అయితేనేమి ఒక వీడియో వేసి చూపించారు. మరి దానికి అడ్డంగా బుక్ అయ్యాడా అంటే చూడాలి. ఈ వీడియో మీ అందరికి గుర్తే ఉంటుంది, సోషల్ మీడియా హల్చల్ చేసింది. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చి లాబీలోంచి ఇలా లిఫ్ట్లోకి తీసుకువెళ్తూ వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి. ఇంత క్షుణ్ణంగా మీ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తుందా? మీకు తెలియదా? గుర్తులేదా? మర్చిపోయారా? ఇది కాదా మీ నాటకాలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ వీడియో అప్పుడు హల్చల్ చేసింది. సిట్ అధికారులకైతేనేమి, పోలీసు అధికారులకైతే అడ్డంగా దొరికిపోయాడు. అన్ని సాక్ష్యాధారాలతో సహా పట్టుకున్నారు. రేపు సిట్ అధికారులు కూడా విచారణ చేస్తారు కోర్టు అనుమతితో. కోర్టులో పిటిషన్ వేసి సిట్ అధికారులు కూడా మాకు విచారణకి ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు కూడా ఆయన ఇదే విషయాలు చెప్తాడు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. గన్నవరం నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న 4 నియోజకవర్గాల్లో జరిగిన గ్రావెల్, మైనింగ్, భూ ఆక్రమణలు, దందాలు ఇవన్నీ సిట్టు నివేదిక తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ అడుగుతారు. వాళ్ళు కూడా ప్రశ్నలు సంధిస్తారు. ఏదైతే భావనపాడు, ఉంగటూరు, విజయవాడ రూరల్, గన్నవరంలో మీరు అక్రమంగా మైనింగ్ చేశారు, చెరువులను చెరబట్టారు, చెరువులోని మట్టి మొత్తం తోలారు, మొత్తం మీరు సొమ్ము చేసుకున్నారు, దాదాపు 2000 కోట్లకు పైబడి మీరు అక్రమ మైనింగు, భూ దందాలు చేశారు అన్నది మా ఆరోపణ అని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు ఆయన చెప్తాడు. అదేవిధంగా సీతామహాలక్ష్మి ఎవరో మీకు గుర్తున్నారా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. సీతామహాలక్ష్మి అనే ఆమె హైకోర్టు అడ్వకేట్ సంబంధించిన ఆమె, ఆయన సతీమణి. గన్నవరం గాంధీ బాంబు సెంటర్లో దాదాపు 10 కోట్ల విలువ చేసే స్థలాన్ని మీరు ఆక్యుపై చేసుకున్నారా వంశీ గారు అంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే సమాధానం మళ్ళీ చెప్తాడు. ఏదైనా ఉంగటూరు, భావనపాడు, మనకి విజయవాడ రూరల్, గన్నవరంలో జరిగిన భూ దందాలు, భూ ఆక్రమణలు, అక్రమ మైనింగు వెలకట్టలేనిది. సిట్ ఇప్పుడు తవ్వుద్ది, మొత్తం తిన్నది మొత్తం కక్కిచ్చిద్ది. ఎంతమంది అనుచరులు ఉన్నారు వంశీతో పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు 2019 నుంచి 2024 వరకు చేసిన భూ దందాలు, అక్రమ మైనింగ్ మొత్తం ఇప్పుడు తెరపైకి వస్తున్నది. మీకు ఇంకొక ఊరు కూడా ఉందండి, వెదురుపావులూరులో జరిగిన అక్రమ మైనింగు అంతా ఇంత కాదండి. ఒక కొండని పిండి చేశారు. 198 ఎకరాల్లో ఉన్న దాదాపు 300 ఎకరాలు ఆక్యుపై చేసింది. వీళ్ళు దాదాపు 198 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేశారండి. అక్కడ ఉన్న కొండని పేల్చారు.
కొండని పేలుస్తున్నప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు భూకంపం వచ్చిందా, వచ్చి మా ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయి, దువ్వొస్తుంది, నైట్ పూట నిద్ర లేకుండా టిప్పర్లతో మట్టి తోలుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టినా కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు వెదురు పావులూరులో బాంబులతో పేల్చి, ఏదైతే మైనింగ్ జరిగేటప్పుడు పేలుస్తారు గ్రనైట్లతో పేల్చి ఆ మట్టిని ఆ రాళ్ళని మొత్తాన్ని అక్రమంగా తోలుకుంటారన్నమాట. దీని మీదనే దాదాపు 200 కోట్ల రూపాయలు మైనింగ్, అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు వల్లభనేని వంశీ. ఈ విషయాన్ని కూడా సిట్ అధికారులు బహిర్గతం చేస్తారు. నివేదికలతో సహా డీజీపీకి అయితే విషయాన్ని సబ్మిట్ చేస్తారు. ఇది మొత్తానికి వల్లభనేని వంశీ అవినీతి ఏ స్థాయిలో ఉందో, అక్రమాలైతే భూదందాలైతేనేమి, హత్యాయత్నాలైతే బెదిరింపులైతేనేమి ఏ స్థాయిలో ఉందో మనకి తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు విజయవాడ పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఆ తర్వాత సిట్ అధికారి కూడా నివేదిక తయారు చేస్తారు. బెయిల్ కానీ లేకపోతే జైలు జీవితం కానీ, ఖచ్చితంగా ఆయనకి జీవితాంతం జైలు, బెయిల్ అనేది రాదు. ఈ 2 విషయాలు ప్రస్తావన చేసుకుంటే, కాకపోతే జైల్లో నాకు మంచం కావాలి, కమోడు వెస్ట్రన్ టాయిలెట్స్ కావాలి, ఆ ఫెసిలిటీస్ కావాలని అడుగుతున్నాడు. కోర్టు అనుమతి మేరకు అవి సబ్మిట్ చేస్తారేమో, కానీ బెయిల్ విషయంలో పడుతున్న పీటీ వారెంట్లు, మరోవైపు సిట్టు తయారు చేసిన నివేదిక, వీటిని మొత్తం క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా వంశీకి బెయిల్ కానీ మంజూరు కావటం కానీ, అదేవిధంగా జీవితాంతం జైలు మాత్రం ఖాయం అన్నట్టుగా మనకి విమర్శల ద్వారా అర్థమవుతుంది. ఇదే అంశం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.